నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణ పొలిటికల్ చెస్ బోర్డ్ పై గేమ్ వేగంగా మారుతుంది. లోకల్ ఫైట్ కూడా హీట్ పెంచేస్తుంది. ఆ హీట్ ఇప్పటికే బాయిలింగ్ పాయింట్ కి చేరింది. సోషల్ మీడియాలో యుద్ధం, మాటల్లో మంట, ఆరోపణల్లో ఆగ్రహం. ప్రతిరోజు సోషల్ మీడియాలో దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిన రాజకీయ భాష. మారిన వాతావరణం చూస్తే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు పాలసీల గురించి కాకుండా పవర్ పొజిషనింగ్ తరహాలో మారిపోయాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు కాంబోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అదేవిధంగా అందెం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్, ముందుగా వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూస్తే నిజంగా రోజుకొక అంశం అయితే తెరపైకి వస్తోంది. అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది ఇటు అధికార పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా. అయితే కానీ దేని గురించి అంటే ప్రతి దానికి కూడా నువ్వా నేనా అన్న విధంగా ఈ రాజకీయ పోకడ అనేది కొనసాగుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఏ మీటింగ్ పెట్టినా కూడా అధికార పక్షాన్ని నిందించడం, అదేవిధంగా ప్రతిపక్షాన్ని నిందించడం, ఇవే సరిపోతుంది. ప్రజలకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఎక్కడ కనిపించట్లేదు. గుడ్ ఈవినింగ్ స్వాతంత్ర టీవీ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, మేడం భవానీ గారికి, రామరెడ్డి గారికి అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, వ్యూవర్స్ కూడా. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశంలో క్షుణ్ణంగా పరిశీలిస్తే 80 ఏళ్ల స్వాతంత్రంలో అటల్ బిహారీ వాజ్పేయి కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, మొరార్జీ దేశాయ్ గారు కానీ ప్రధానమంత్రులు చాలా మంది వర్క్ చేసిర్రు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పనిచేసారు, పివి నరసింహారావు గారు పనిచేసారు, చాలా మంది వైఎస్ రాజశేఖర్ గారు పనిచేసారు, కేసీఆర్ గారు పనిచేసారు, రోసయ్య గారు పనిచేసారు, రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. నేను ఏమంటున్నంటే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ పోరులో ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతున్నది అనేది ప్రజలు గ్రహిస్తారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు విత్ ఇన్ ది పార్లమెంటరీ వర్డ్సే యూజ్ చేశారు. కానీ గౌరవ హరీష్ రావు గారు, గౌరవ కేటీఆర్ గారు ఎందుకు అంత రెస్పాండ్ కావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజు అంటే, ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎంత బూతులు, గలీజులు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నాడు, ఒక వ్యక్తి చావాలని ఎంత గలీజుగా మాట్లాడుతున్నాడు అనేది క్షుణ్ణంగా ప్రజలు చూస్తున్నారు. నేనేమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడట్లేదా అంటే మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? 26 నెలలుగా మీరు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న హామీలు, మీరు చేస్తున్న పనులు, మీ అభివృద్ధి మీద చూపకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీదనే మీ చూపంతుంది. అంటే మీరు చెయ్యలేక, ఎవరైతే పని చేయలేరో వాళ్ళకే కోపం వస్తుంది, వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది. గౌరవ్ కేసీఆర్ గారు 26 నెలలుగా ఓన్లీ 2 ప్రెస్ మీట్లే పెట్టారు. అది కూడా గవర్నమెంట్ తోలు తీస్తాం ప్రజలకు పని చేయకపోతే అని చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండు? అసలు నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సరే, అది పక్కన పెడదాం. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక తండ్రిని అన్ని మాటలు అంటే స్పందించరా? హరీష్ రావు గారిని ఏం మాట్లాడుతున్నాడు? అంత పొడుగు వేడిగింది కానీ మెదడు పెరగలేదంటాడా? ఎన్ని మాటలు ఎన్ని! సరే, ఇవన్నీ పక్కన పెడదాం. పార్లమెంటరీ వ్యవస్థలో న్యాయంగా ప్రజలకు సేవ చేయాలనే కార్యక్రమాలు ఉండాలి, ఆరోగ్యవంతమైన పాలన ఉండాలి. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా నమస్తే అనుకోవాలి, దండం పెట్టుకోవాలి, నమస్కారం చేసుకునే తరుణం భారతదేశంలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఆంధ్రాలో లుల్లు స్టార్ట్ అయిన రేవంత్ రెడ్డి గారు వచ్చిండో అప్పటి నుండి గత 26 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క హామీల గురించి, ఒక్కొక్క నెల గురించి 26 నెలలుగా 26 రకాల బూతులు, 26 రకాల మాటలు మాట్లాడి నేనేమంటున్నంటే, ఎవరైనా పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చు. కానీ నిరాధారమైన ఆరోపణలు ఏంది, నిజమైన ఆరోపణలు ఏందని ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పార్టీ, అసలు కనబడని పార్టీ. ఈ రోజు హీరోగా ఉంటుంది కావచ్చు, రేపు జీరో అవుతుంది. నేను ఏమంటున్నానంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది కాకుండా మాట్లాడే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. కానీ పదే పదే ఒక వ్యక్తుల మీద దాడి అనేది అది పార్లమెంటరీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇలా అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ వాళ్ళున్నా, ఇలా బీజేపీ వాళ్ళున్నా, కాంగ్రెస్ వాళ్ళున్నా ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజ్యాంగాన్ని 80 ఏళ్ళుగా ఆరోగ్యమైన పార్లమెంటరీ వ్యవస్థ నడిచింది. కానీ ఇప్పుడు అది నడవడం లేదు. ఎందుకు? ఇప్పుడు ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యమ నాయకుడుగా కొంత టార్గెట్ గా మాట్లాడొచ్చు,
కానీ పార్లమెంటులో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒక చిల్లరగానే వ్యవహారం చేస్తున్నాడు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఏది మాట్లాడినా ఇప్పుడు పురపాలక మీటింగ్లు పెట్టినా, సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా, మీరు స్కూల్కి వెళ్ళినా, ఎక్కడ అవార్డు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, హెచ్యుకి ఎక్కడికి పోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు వాడే భాష కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అసహించుకునే స్థాయిలో ఉంది ఇలా కాంగ్రెస్ పరిపాలన. ఇలా కాంగ్రెస్ ఏం చేస్తుంది? 26 నెలలుగా ఏం చేయట్లేదు. వాళ్ళు ఇస్తున్న హామీలని పక్కన పెట్టి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. మేము ఎంత అప్పు చేసినాం అనేది ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ప్రకారం చేసినాం. కానీ మేము 10 సంవత్సరాలు చేసిన అప్పు మీరు ఓన్లీ 2 years లో చేశారు కదా. మీరు ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ పాటించకుండా 5% ఇంకా పెంచమని చెప్తున్నారు. మీరు 26 నెలలుగా మేము 10 సంవత్సరాలు ఎంత అప్పు చేసినామో మీరు అంతే చేసిర్రు. మేము 10 ఏళ్ళు చేసినప్పుడు మీరు 2 సంవత్సరాలు చేసిర్రు. కానీ ఎక్కడ పెట్టిరో తెలియదు. ఇప్పుడు 5 రైతు బంధులు ఇవ్వాలి, రైతు బంధులు 5 ఇవ్వాలి. వచ్చిన 26 నెలలుగా వాళ్ళు 2 ఇచ్చారు, ఇంకా 3 ఇవ్వలేదు. అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది? ఇప్పుడు 41,000 కోట్లు అని చెప్పారు రుణమాఫీకి. క్యాబినెట్ ఆమోదం తెలిపింది 41,000 కోట్లకు. వాళ్ళు ఇచ్చింది 20,000 కోట్లే. ఇంకా 21,000 కోట్లు ఉంది. తులం బంగారం ఉంది, 2,500 ఉంది. 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే 94 లక్షల మంది కరెంట్ ఫ్రీ ఇవ్వాలి. 500 గ్యాస్ సిలిండర్ 94 లక్షల మందికి ఇవ్వాలి. కానీ వాళ్ళు 23 లక్షల మందికి 500 రేషన్ కార్డు ఇస్తున్నారు, 33 లక్షల మందికి కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. అంటే మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? యాక్చువల్లీగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తారని అబద్ధం చేశారు కదా, అది ఇవ్వలేదు కదా. ఒక్క అబద్ధం కాదు, 420 స్కీములు, 6 గ్యారంటీలు నడి బజార్లో హర్రాజు పాట పాడి అబద్ధాలు ఆడి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది తప్ప ప్రజలకు ఏదో మేలు చేస్తారని. ఇప్పుడు 66 ఏళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ లేకుండా చేయాల్సింది వాళ్ళు 42% ఎందుకు ఇస్తున్నారు అంటే బీసీలకు మేము మోసం చేసినాం కాబట్టి ఇస్తామని చెప్తున్నారు. ఎస్సీలకు మోసం చేసిరు, ఉన్నత వర్గాలకు మోసం చేసిరు, ఎంప్లాయీస్ కు మోసం చేసిరు. ఇలా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు జూపల్లి కృష్ణారావు గారును వివేక్ గారు. 10,000 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. 70,000 ఉద్యోగాలు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ల మీదనే ఫిల్ చేసిరు. ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన హామీ ఒక బస్సు ఫ్రీ తప్ప అది కూడా డబుల్ పెంచరు జెంట్స్ కు. ఎంత ఘోరమైన పరిపాలన ఉన్నదంటే నీచమైన బూతులు తప్ప ఎవరన్నా అడ్మినిస్ట్రేషన్ మీద, ఈ గౌరవ అభివృద్ధి మీద, పరిపాలన మీద ధ్యాస పెట్టిన క్యాబినెట్. ఇప్పటికీ పురపాలక మీటింగులు, పురపాలక సంఘాల్లో ఎలక్షన్ జరుగుతుంది 116, 17 కార్పొరేషన్లలో. పురపాలక శాఖ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేడు. ఇదేనా సరిపోయేది పరిపాలన? మినిస్టర్ లేడు, ఏ మినిస్టర్ లేడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, సరే మీరు గెలిచారు, గౌరవంగా గెలిచిన వాళ్ళు గౌరవంగా పరిపాలించాలి, పార్టీలను పక్కన పెట్టాలి. ఓన్లీ రాజకీయ అంశాలు, రాజకీయ పార్టీలు, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేసుకొని మిగతాది ప్రజలకు ప్రజల అభిష్టం మేరకు పరిపాలన చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు అట్టర్లీ ఫెయిల్. అసలు ప్రజలు మీరేమో అట్టర్లీ ఫెయిల్ అని మీరు అంటున్నారు. ఈ రోజు జరిగిన వికారాబాద్ లో జరిగిన సభలో కూడా సీఎం రేవంత్ బీఆర్ఎస్ పరిపాలన వైఫల్యం గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి, అదేవిధంగా ఉద్యోగాలకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక 3 పిల్లర్లు కుంగినాయి, అది రిపేర్ చేయమని చెప్పారు. ఆయనకు చాతగాక అంటే కక్ష సాధింపు చర్యల్లోనే కాళేశ్వరం డ్యామ్ దాన్ని పక్కన పెట్టారు. అది రిపేర్ చేయొచ్చు కదా, అది కేసీఆర్ కాదు కదా, అది గవర్నమెంట్ కదా, ప్రజలది కదా, ఎందుకు రిపేర్ చేయడం లేదు? తర్వాత ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు ఏం చెప్పిండు స్పీచ్ లో, అపోజిషన్ లో ఉన్నప్పుడు? వచ్చిన December 9th లోపు కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పటికి 3 డిసెంబర్లు పోయినాయి. మరి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం వెళ్ళాం. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కనీసం నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిందని చెప్పగలుగుతాడా? ఎందుకు అబద్ధాలు ఆడతారు ప్రజలు? ఇలా 3వ కన్ను జర్నలిజంలో సీనియర్ జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళకు తెలుసు కదా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పరిపాలన ఏం జరిగింది, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ఏం జరిగింది. భారతదేశంలో మొత్తంలో 80 ఏళ్ల స్వాతంత్రంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన పాలసీలు, అభివృద్ధి, సంక్షేమం ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు. నేను సవాల్ విసురుతున్నా, విత్ ప్రూఫ్ తో సహా ఇస్తా. ఓకే, అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నార్మల్ గానే కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అంటారు? 100% మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు కరెంట్ కమిషన్ వేసినా, ఈ ఫార్ములా కమిషన్ వేసినా,
ఇప్పుడు ఏ దేశం మీరు కాళేశ్వరం కమిషన్ ప్రతి అంశం మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసుకొని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. మరి వాళ్ళు ఎందుకు పెండింగ్ పెడుతున్నారంటే ఇది ఓన్లీ ఇప్పుడు నేను ఏమంటే తప్పు జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. తప్పు ఒప్పు అనేది ఎవరు నిర్ణయించాలి? జడ్జిలు నిర్ణయించాలి. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు నాటి బజార్లో 50 లక్షలతో దొరికిండు కదా. దొరికిన ప్రజాస్వామ్య పద్ధతిలో దొరికిన వ్యక్తి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జడ్జికి కూడా అవార్డు ఇస్తున్నాడు కదా. అంటే పార్లమెంటు వ్యవస్థ ఎంత బాగుందో చూడండి. మీరు నిరాధారమైన ఆరోపణలు చేయడం ఈజీ, కానీ మీరు క్షుణ్ణంగా పరిశీలించడం అనేది చాలా కష్టం. అది ఎంక్వైరీ చేయాలి. తప్పు జరిగింది అనేది తేల్చాల్సిన బాధ్యత ఇవాళ సిబిఐ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. వట్టిగానే అలాపనగా అట్లాంటి అనాటి మాటలు అనడం అనేది కాంగ్రెస్ కు వెనతో పెట్టిన విద్య ఇది. ఓకే, ఏదైనా ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి అంటారు. ఈ విధమైన ఆరోపణలు ఏమంటున్నంటే ఒక బీఆర్ఎస్ వాదిగా, ఒక తెలంగాణ వాదిగా మీ దగ్గర ఏమైనా లుకలుకలు జరిగినా, గత ప్రభుత్వంలో ఏమైనా మోసం జరిగినా మీరు చర్య తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. కానీ ఉట్టిగానే కాలయాపన కోసం ఇవాళ కమిషన్లు వేసేసి ఎన్ని కమిషన్లు వేసారు? ఒక్క కమిషనా 2 కమిషన్లా? ఇప్పుడు ఒకటి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు చేసేది అబద్ధం అనేది ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 7 ఎస్ఎల్పీల మీద 3 ఎమ్మెల్యేల మీద 3 వారాల్లో 10 మంది ఎమ్మెల్యేలను తేల్చకపోతే మేము రికాల్ చేస్తాం గవర్నమెంట్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ పేపర్లు వచ్చింది కదా మేడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేక అన్ని వైఫల్యాలతో ఇలా డమాలు అన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. రైట్. ఓకే వెంకటేష్, రాజకీయంలో మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా చూసుకుంటే వ్యక్తిగత విమర్శల వరకు కూడా వెళ్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విధానాన్ని ఏ విధంగా చూడాలి అనేది అందెం రామరెడ్డి గారు. మేడం నిజంగా ఏంటంటే, నమస్తే అండి. మీకు ప్యానల్ పెద్దలు వెంకటేశ్వర గారికి, స్వతంత్ర వ్యక్తులకు శుభ సాయంత్రం. ఈ మున్సిపల్ ఎన్నికలు ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ కు కొత్త డ్రామా స్టంట్లు బాగా చేస్తుండ్రు. మాటల గారెడితోటి, ఊటకపు హామీలతోటి ఎప్పటికప్పుడు స్టంట్లు, డ్రామాలు, గిమ్మిక్కులు, తెర వెనుక నుంచి ఎన్నో ఈ సమాజాన్ని, ఓటర్ను ప్రభావిత శక్తులను కూడా భయపెట్టి నయాన భయాన లొంగ తీసుకొని దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. ఇంకా ఇప్పుడు ఇవాళ మాట్లాడి మరీ ఘోరం ఏంటంటే, ఒక అవిభక్త కవలలు వీణా వాణి పాపం దురదృష్టం వాళ్ళ జీవితం ఏంటంటే 2 తల ఒకే తల ఉండి ఉండడం. వాళ్ళను కూడా రాజకీయాలకు లాగి అత్యంత నీచంగా, ఘోరంగా తన రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం అత్యంత నీచం, హేయం. నోటికి ఎంత వస్తే అది అంతే. ఆయన మాట్లాడితే అది నోరా పెంట కుప్ప, అంత అధ్వానంగా మాట్లాడుతుండ్రు. ఇప్పుడు మళ్ళీ దాన్ని టిచ్ చేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని జూబ్లీస్ ఎన్నిక టైం చెప్పింది. ఆయన చేసే పనులు కూడా 14% ముస్లింస్తే ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని సహజంగానే, ఎందుకంటే ముస్లింల పార్టీ అని టోప్ పెట్టుకొని చెప్పింది కదా అని. అప్పుడు ఆయన ఏంటంటే నేను రేవంత్ ఉద్దీన్ కాదు, నేను రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్ ఈ డైలాగులు కొడుతుండ్రు. 50 ఏళ్ళు పైగా దేశానికి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. దాదాపు 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పరిపాలించింది. ఒక్క బీసీని సీఎంను కానీ పిఎంను కానీ చేయలే. మళ్ళీ అంటే ఓట్ల కోసం గౌడును, యాదవ్నని ఆ బీసీలను దగా చేసే మాటల గారి మనిషి రేవంత్ రెడ్డి. అత్యంత మాట్లాడదు. మళ్ళీ రిజర్వేషన్లను మైనారిటీలు చెప్పించి ఆ 32% కూడా వాళ్ళకు దక్కకుండా కుట్రపూరితంగా ఇవ్వద్దు, ఇచ్చిన ప్రయత్నం చేయాలి, వేరే వాళ్ళ మీద పూర్తి జరగాలి. ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్ సాధ్యం కాదు, ఒప్పుకోదు. ఎట్లాగో బీజేపీ మతపరమైన రిజర్వేషన్కు వ్యతిరేకం, ఎందుకంటే రాజ్యాంగమే మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం కాబట్టి. ఎట్లాగో ఒప్పుకోదు కాబట్టి బీసీలకి ఇవ్వద్దు, బద్నాం వివరణ చేద్దామని కుట్రపూరితం చేసి ఓట్లప్పుడు మాత్రం నేను రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్ ఈ మాటలు మాట్లాడుతూ రేవంత్ మంది మాట్లాడు, కానీ చేసే పనులు లేవు. మళ్ళీ ఏమంటాడు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి. పోనీ నెక్స్ట్ టైం అయినా రేవంత్ గౌడ్కో, ఓ గౌడ్కో, యాదవ్కో, ఇంకే బీసీ కన్నా ఇస్తే అంటే లేదు, నేనే ముఖ్యమంత్రి అంటాడు. సో ఈయన మాటలు, ఎన్నికలప్పుడు మాటలు, తర్వాత ఆయన చేస్తున్నారు అంత దగా కోరుతూ అన్నది. మరీ ఘోరంగా ఏంటంటే మా కిషన్ రెడ్డి గారిని కల్వకుంట్ల కిషన్ రావు అని మరీ నీచంగా మాట్లాడుతున్నాయన. ఏంటది? కిషన్ రెడ్డి గారు ఎంత డిగ్నిఫైడ్. నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారి మీ నమ్మకంతో అత్యంత కీలకమైన బొగ్గు శాఖ ఇచ్చిండు, క్యాబినెట్ ర్యాంకు. ఇంతవరకు కిషన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క మచ్చలేదు. వారు ఈ రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడు, ఈయన పేరు బూతుల ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇలాంటి బూతులు,
దిగజారుడు మాటలు మాట్లాడు. ఈయన చేతులకు సవాలు అంటే సటైలతో సమాధానం చెప్తుండ్రు. ఉపన్యాసం అదంటూ ఉన్నారు. మరి మాటల్ని రామరెడ్డి గారు, మరి మాటల్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అదే అండి, మరి అట్లా మాట్లాడిప్పుడు ఆయన లాగుల తొండలిడుస్తా ఏంటది అంటే అప్పుడు మేము చెప్పారు. ఎవరు మరి అరవింద్ గారు చెప్పారు ఏమనంటే లాగుల తొండలిస్తా అంటావు మాటి మాటికి, నువ్వే చూడు లాగలా, తొండకు నీకు పెద్ద తేడా లేదుగా, నువ్వు తొండంతే ఉంటావు కదా, నువ్వే చూడు లాగలా అని. ఎందుకంటే అట్లా అంటే బుద్ధి చెప్పాలి. ఈ సెటైలు కుక్క కాడుకు చెప్పు దెబ్బలాగా చెప్పగలిగేటోళ్ళు మా దగ్గర ఉన్నారు. వీళ్ళ తప్పు చేసినప్పుడు చెప్తారు. వీళ్ళు చేసే నీచమైన పనులు పార్టీ ఫిరాయించడంలోనూ రాళ్లతో కొట్టాలన్నాడు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఈయనే కండువతో స్వాగతించి తీసుకొని అసెంబ్లీలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకముందే కోర్టుల కేసు నడుస్తుండగా మీరేం భయపడొద్దు, మీ మీద ఏ చర్యలు తీసుకోమంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నేను తీసుకునే నిర్ణయం కూడా నువ్వే అసెంబ్లీలో మేము ఏం తీసుకుంటామో ఏది అది నువ్వు చెప్తావో మమ్మల్ని అదే చెప్తున్నామా చివాట్లు పెట్టే క్షమాపణ చెప్పిండు. మళ్ళీ ఆ స్పీకర్ తీసుకునేయండి ధృతరాష్ట్ర కన్నా అధ్వానంగా ఉండు స్పీకరు. ఈ మాట నిజంగా ఏంటంటే రామరెడ్డి సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న బాగా మాట్లాడుతుంది, మీ కంటెంట్ మీరే చేయండి. ఒకటే నిమిషం. ఇప్పుడు నేను స్వాతంత్ర టీవీని అనడం లేదు. సోకాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ను ఇప్పటికి హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు అని ఏ రోజు ఒక్కరోజు క్వశ్చన్ వేసిన దాఖలాలు కూడా లేవు. దానికి కారణం నేను చెప్తా. నేను రేవంత్ రెడ్డి రాగానే నా నోటి దగ్గర మైక్ పడితే పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఏమనుకుంటున్నారు మీరు బెదిరించాడు. బెదిరించి వాళ్ళ తప్పులను ఏ మీడియా ఛానల్ ఏది బయట పెట్టద్దు. ఒక ఛానల్ అయితే పేరు చెప్పదు, మీకు పేరు చెప్పని అనుమతి చెప్తా. రోజు ఆయన చేసిన బూతు మాటలు పక్కకు పెట్టి ఆయన ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఛానళ్ల గురించి మనకొద్దు. అయితే నార్మల్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి లాగా అధ్వానమైన వ్యక్తి కాదు నేను చెప్పను, కానీ చెప్తున్నా అట్లా ఘోరంగా చెప్తున్నాయి. ఘోరంగా వాస్తవాలు తెలియకుండా ఈయన చేసే పనులు. జీవన్ రెడ్డి ఉన్నాడండి పాపం, అత్యంత కాలం పుట్టి ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్ మనిషి. ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఆయనే అంటుండు. మా రేవంత్ రెడ్డి అన్నాడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్ళతో కొట్టాలన్నాడు. మళ్ళీ ఆయనే పార్టీ ఫిరాయింపులో తీసుకుంటూ నన్ను ఆత్మహత్య చేసుకున్నంత ప్రేరేపిస్తున్నారు. నా బుధాలను తొలగిస్తుండు. ఆడ ఎవరు ఆయన స్పీకర్. ఎప్పుడు 35 స్థానాలు దాదాపు 50లో జగిత్యాల్లో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన మనుషులకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ టికెట్. ఈయన 15 పాపం రేవంత్ ఎవరైనా జీవన్ రెడ్డి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ సేవ చేస్తుండు. అంత చేసినా కూడా మన స్పీకర్ ఏంటంటే సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఏంటది ధృతరాష్ట్రం నయం చాలా, ఆయన కళ్ళు లేవు. అయినా తప్పు చేసినాడు, గొడవ తప్పు చేసిండు. ద్రౌపది వస్త్ర ఆయన రాజుగా ఉన్నాడు ఆపలే. ఈయన చేసే పనులు బట్టే ఉన్నాయి ఈ స్పీకర్ చేసేయి. నిజంగా అసహించుకుంటున్నారు వీళ్ళ దుర్మార్గ పాలనను. మళ్ళీ వీళ్ళు తప్పులు చేసి మళ్ళీ బీజేపీని ఎప్పుడు తెల్లాలి, వీళ్ళని ఎప్పుడు తెల్లాలి చాలా నీతంగా చేస్తుండు. ఆ కేసు ఇప్పటికి కూడా ఒక్క కేసులో ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఎన్నికల మంది చెప్పిండు కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం జైలు వెళ్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఇల్లు కట్టిస్తా, జైళ్ళకు పక్కిస్తా, మొత్తం ఏం మాట చెప్పి ఇప్పుడు ఒక్కరిని. రేవంత్ రెడ్డి కేసు కూడా ఓటుకు నోటు కేసు రెడ్ హ్యాండ్ గా కెమెరా దొరికిపోయింది. అదేమో సీరియల్ లాగా నడిచింది, టీవీ సీరియల్ లాగా, పేరు మొగల్ రేకుల సీరియల్ అంటారు, చాలా కాలం నడిచింది. ఇప్పుడు ఇది ఏంటంటే కార్తీక దీపం సీరియల్ లాగా కల్వకుంట్ల కుటుంబం అవినీతి కేసులు చేస్తుంది. అసెంబ్లీలో కూడా ఘోరంగా రేవంత్ రెడ్డి మాట్లాడితే తమ్ముడు అక్కలను నమ్ముకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోయారు, నువ్వు మునుగుతావు అంటాడు. దాని మీద విమర్శలు వచ్చాయి. తెల్లారి అక్కలు ఆ తమ్ముడిని నమ్ముకుంటే మీరు దెబ్బతింటాడు. ఒక రోజు ఒక తీరు ఒకటి. తర్వాత బట్టి విక్రమార్క కూడా చాలా తప్పది. స్పీకర్ నిజంగా ఎంత దుర్మార్గం అంటే మందలించాలి. ఏ ముఖం పెట్టుకొని వచ్చినప్పుడు సబితా ఇంద్రారెడ్డిని అనొచ్చా ఒక మహిళను అసెంబ్లీలో? డిప్యూటీ స్పీకర్ సీఎం ఏ ముఖం పెట్టుకొని వచ్చామన్నాడు. స్పీకర్ ఆపలే. ఈయన ఎంత హరీష్ రావును ఉరిదీయాలి, కేసీఆర్ ను ఉరిదీయాలి, ఏంటది? మళ్ళీ లోపల కుమ్ముకే బయటికి ఏంటంటే ఉల్టా చోరు కొత్త. ఇప్పుడైతే ఓవర్ యాక్షన్ చేయాలి, కొట్టాడుకున్నట్టు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను నిన్ను బండబూతులు తిడతా, నువ్వు నన్ను బండబూతులు తిడతారు. అమాయక జనాలు మన మీద రాజకీయంగా నిజమైన శత్రువులు అనుకుంటారు, మనం లోపల చేసుకుందాం. ఈ డ్రామాల్లో రేవంత్ రెడ్డి చాలా ఓవర్ యాక్షన్ అంటే ఇక అది
ఆస్కార్ అవార్డు కూడా మనకి అంతకన్నా మించి అవార్డులు కావాలి ఆయనకు. అంటే ఇప్పుడు అటువంటి మాటల గారడీ- ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ డ్రామాలు ఆడుతోంది అంటారు, మాటల గారడీ చేస్తుంది. ఇంకొక విషయం ప్లీజ్. నిజామాబాద్ లో ఒక ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది, మహిళా మేయర్ తెలుసు. ఆమె మేయర్ ఆమె అయితే అని చేస్తే నామినేషన్ కోసం 17 ఏళ్ల నుంచి కట్టని ఆస్తి పన్ను 8,16,00,000 నామినేషన్ టైంలో కట్టింది. 17 ఏళ్ల నుంచి ట్యాక్స్ కట్టలే, అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్. 17 ఏళ్ల నుంచి మున్సిపాలిటీకి ఆస్తి పన్ను కట్టని ఆమెకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. మేయర్ అయితే ఈ 8 కోట్లకి ఎన్నో రోజులు సంపాదించుకోదని నామినేషన్ టైంలో ఆమె కట్టింది. ఇటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయించిన వాళ్ళకు, అవినీతి పరులకు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకు అది టికెట్లు ఇచ్చి పార్టీ నమ్ముకొని జీవితాంతంగా పనిచేసిన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్. మన చర్చలో మిట్ట నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. నమస్తే మేడం. నమస్తే. అదే విధంగా జయరాం గారు కూడా వచ్చారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి జయరాం గారు. నమస్తే అమ్మా. వీళ్ళిద్దరు. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. ఇప్పటిదాకా కూడా ప్రతిపక్షాలు అయితే కూడా చాలా కౌంటర్లే ఇచ్చాయి అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలి, అదే విధంగా ఆ విధంగా మాట్లాడడం ఏంటి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక మాటల గారడీ చేస్తున్నారు ఆయన అంటూ కూడా మనకి ఈ వాదన వినిపిస్తోంది. మీరేమంటారు దీనికి సంబంధించి? వాయిస్ క్లియర్ ఉందా మేడం? మీ వాయిస్ క్లియర్ గా ఉంది, మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటల గారడి చేస్తుండనేది అది పచ్చి అబద్ధం. మాటల గారడి చేసే వాళ్ళు ఎవరై అంటే ఆ మిగతా రెండు పక్షాలు, ఆ బీఆర్ఎస్, బీజేపీ ఈ విద్యలో బాగా ప్రావీణ్యత ఉన్నది. ఎందుకంటే చెప్పిందే చెప్పి ఏది అంటే చెప్పింది చేయకుండా పోవడం, ఇలాంటి గారడి చేయడం అనేది ఆ ప్రతిపక్షాలకు మాత్రమే అలవాటు. ఎందుకంటే ఏదైతే చెప్తామో దాన్ని ఒక రోజు వెనుకకు ముందైనా కూడా ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఎన్నిక ఏదైనా, అది ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా, అది కార్పొరేషన్ అయినా, ఇంకేదైనా కానీ అన్నిట్లో కూడా మేము విజయకేతనం ఎగిరేస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు ప్రతిపక్షాలు తప్ప వాస్తవంగా ప్రజలు 90% ప్రజలు ఈ మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వెంబటే ఉన్నారనేది అతి త్వరలో మనకు 12-13 తారీఖు వరకు మనకు తెలిసిపోతుంది కదా. దాన్ని డైల్యూట్ చేయడానికి కొరకే ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే చాలా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు కేవలము ఒక మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. గజ్వేల్ కానీ, లేకపోతే ఇప్పుడు సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, ఈ మూడిట్లో అన్నో ఇన్నో గెలిస్తే మన ఇజ్జత్ నిలబడుతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నారు తప్పితే ఇప్పుడు మనం 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో గెలవాలన్న ఆలోచన వాళ్ళకి కనిపిస్తలేదని ప్రజలు నెంబర్. బీజేపీ సంగతి ఏంటంటే వాళ్ళు ఆదిలాబాద్, కరీంనగర్ అటు సైడే దృష్టి పెట్టిరు తప్పితే ఈ దక్షిణ తెలంగాణలో వాళ్ళ ఊసేలేదు. అంటే వీళ్ళు ఏంటంటే మాటల గారడీ ఎవరు చేస్తున్నారు మీకు అర్థమవుతుంది కదా. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 90% మేము గెలవబోతా ఉన్నాం. కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం. మున్సిపాలిటీలలో కూడా 90% పోతా. వీళ్ళ మాట గారడీ కేవలం ఇంకో 4 రోజులు, వారం రోజులే తప్ప ప్రజలు వీళ్లకు ఓటేసే అవకాశమే లేదు. బీజేపీ ఏమంటుందంటే మేము గెలుస్తున్నాం ఉత్తర తెలంగాణలో అని చెప్తా ఉంది కదా. ఉత్తర తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం పని చేసింది అంటే చెప్పడానికి ఒకటి కూడా లేదు. ఇప్పుడు మన బడ్జెట్ పెట్టిరండి, బడ్జెట్ లో తెలంగాణకు అదనంగా అంటే స్కీములలో వచ్చేది మామూలుగా డెవల్యూషన్ కాకుండా ఏమన్నా తీసుకొచ్చిరంటే ఒకటి కూడా లేదు. కేవలం హైదరాబాద్ పేరు 1-2 సార్లు ఎందుకు వినపడ్డదంటే ఆ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే ఆ ట్రాక్స్ వేసేది ఉన్నది కదా, అది వాటికి సంబంధించి ఒకసారి వినిపించింది తప్పితే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రూపాయి కూడా తీసుకురాకుండా ప్రజలకు ఏం చెప్తుందండి? ప్రజలకు ఏమని మాట్లాడి ఓట్లు ఏమని చెప్తారు? దేనికి ఓట్లు వేయాలి భారతీయ జనతా పార్టీకి? ఏమైనా తీసుకొచ్చిరా? ఐఐఎంలు తీసుకొచ్చిరా? లేకపోతే ఇంకేమన్నా కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఇంకేమన్నా నిధులు వరద వారిచ్చిండ్రా? వీళ్ళు 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కనీసం మాట్లాడలేకపోయారు. అరే అక్కడ ప్రధానమంత్రి మాట్లాడి మరి 8 మంది ఎంపీలం ఉన్నాం, అందులో 2 మంత్రులం ఉన్నాం, మా తెలంగాణకు ఈ వరద బారించండి, పోయినసారి కానీ ఇప్పుడు కానీ ఏపీకి వరద బారిస్తా ఉన్నారు కదా, మరి మా సంగతి ఏంటి అని ఒక్క మాట మాట్లాడిన పాపం పోలేదు. ప్రజలకి ఏమని చెప్పి ఓట్లు అడుగుతారండి? అంటే మీరు ఏం తెచ్చిండ్రు?
మీరు ఎంత డబ్బులు తీసుకొచ్చిరు, మీరు స్పెషల్ ఫండ్స్ ఏం తీసుకొచ్చిరు, పేద ప్రజలకు ఏం తెచ్చిరు, మధ్య తరగతికి ఏం తెచ్చిరు, ఉన్నత తరగతికి ఏం తెచ్చిరు, అసలు ఏం వర్క్ పెట్టిరని మీకు ఓట్లు వేయాలి. ఇక బీఆర్ఎస్ అయితే వాళ్ళు అవినీతిలో పోయి ఎక్కడెక్కడో దాచుకొని ముఖం చాటేసుకొని కూర్చున్నారు. ఎంతసేపు ఆ ట్విట్టర్ లో వారు మాట్లాడతారు తప్పితే బయటకు వచ్చి మాట్లాడింది లేదు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు కారు గుర్తు మీద, పువ్వు గుర్తు మీద, కాంగ్రెస్ చేతి గుర్తు మీద ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు వీళ్ళ వాస్తవం ఏందో బట్టబయలైతది. ఈ కారు గుర్తులు ఏమంటారు అంటే, గుర్తు లేదు కాబట్టి మేము గెలవలేకపోయినాం, ఇప్పుడు గుర్తు మొత్తం గెలుస్తాం, 116 గెలుస్తాం అన్నట్టు మాట్లాడుతాం. సో రెండు పార్టీలకు కూడా ప్రజల నుంచి ఓటు అడిగే అర్హత లేదు అంటారు. రామరెడ్డి గారు చెప్పండి. 7 హైస్పీడ్ రైళ్లు కనెక్ట్ పెడితే 3 హైదరాబాద్ నుంచే, దేశంలో కొత్తగా వచ్చారు 7 హైస్పీడ్ రైళ్లు, 3 హైదరాబాద్ నుంచే, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. లక్షల కోట్లు వీటి ఖర్చు అయ్యేది, లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. తెలంగాణకు ఇవన్నీ ఇస్తూ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కానీ నేషనల్ హైవేస్ లో 67 ఏళ్ళలో ఎంత వచ్చింది, అంతకన్నా 11-12 ఏళ్లలో. చెప్పండి. ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామన్నకు ఒక సబ్మిషన్ నేనేమడుగుతున్నా, మేము 1,46,000 కోట్లకు సంబంధించిన వినతి పత్రాలు ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం? మేము మూసి ప్రక్షాళన కొరకు ఇచ్చినాం, రీజనల్ రింగ్ రోడ్డు కొరకు ఇచ్చినాం. ఇందులో ఒకటి కూడా ఐఐఎంల కొరకు ఇచ్చినాం, నవోదయ స్కూల్స్ కొరకు ఇచ్చినాం, ఈ స్కూల్స్ డెవలప్మెంట్ వీటికి సంబంధించి ఇంకేదైనా ఫండ్ ఇవ్వమని ఇచ్చినాం. మొత్తం 1,46,000 కోట్ల రూపాయల వినతి పత్రాలు ఇస్తే రూపాయి రాలే. డెవల్యూషన్ అనేది అది ఎవరు ఉన్నా లేకపోయినా అది వచ్చేది వస్తుంది. మీరు 20 స్కీములు ఉంటే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ 20 స్కీములు ఉంటే 17 స్కీములకు డబ్బులు తగ్గించారు. మెయిన్ డేంజర్ విషయం చెప్తా చూడండి, ఈ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో దానికి 9,000 కోట్ల రూపాయలు తగ్గించిండ్రు. వ్యవసాయము వెన్నెముక అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారు వ్యవసాయ అనుబంధ రంగాలకు 9,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇంకో డేంజర్ విషయం చెప్తా చూడండి, బడ్జెట్ లో చాబారు ఎయిర్పోర్ట్ పోర్టుకు సంబంధించి ప్రతిసారి 400-500 కోట్ల రూపాయలు కేటాయించేది బడ్జెట్ లో. ఈసారి ₹1 కూడా కేటాయించలేదు అంటే మోడీకి భయపడి కేటాయించలేదు, అక్కడ బిచానా ఎత్తేసిరని మనం అనుకోవచ్చు కదా. నేను ఏమడుగుతున్నా మా రామన్న అంటే, రామన్న ఆఫీసుల్లో ఉంటాడు, వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా. వేరే వాళ్ళనైతే నేను అడిగిన, ఎందుకంటే సగం చెప్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఒకటి కూడా చేయలేదు కదా మీరు రీజనల్ రింగ్ రోడ్ కు రూపాయి విధించలే, మూసి ప్రక్షాళనకు విధించలే. తర్వాత సెకండ్ ఫేజ్ మన ఇది ఉంది కదండి, మన మెట్రో దానికి అడిగినాం, దానికి రూపాయి ఇయ్యలే. మరి దేనికి ఇవ్వకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతారు మీరు? ఏ రకంగా మీకు ఓట్లు ఏమని అడుగుతున్నారు? నేను అడుగుతున్నా, మా రామన్న చెప్పాలి. ఓకే జయరామ్ గారు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, పాలసీల గురించి కాకుండా పవర్ పొజిషన్ గురించి తాపత్రయపడుతున్నాయి అన్న తరహాలు మారిపోయాయి అనుకోవచ్చా? చెప్పండి జయరామ్ గారు, వినలేదా నా క్వశ్చన్? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే పాలసీల గురించి కాకుండా పవర్ పొజిషన్ గురించి తాపత్రయపడుతున్నాయి అన్న తరహాలో ఉన్నాయి, ఆ విధంగా మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ రాజకీయాలకు ఒక ప్రత్యయ పదం ఏదైనా ఉంది అంటేనే డబ్బు. ఆ డబ్బు కావాలి అంటే పవర్ కావాలి. పవర్ కావాలంటే రాజకీయాల లోపల ఉండి ప్రయోజనం లేదు. ఆ పవర్ లో ఉండడం కోసం ఏదైనా చేయాలి, ఎంతకైనా దిగజారాలి అనేది సర్వసాధారణమైపోయింది రాజకీయాలలో. ఇక ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ అయినా ఒకటే. పార్టీల టార్గెట్ ఏంటంటే పైసల కోసం పవర్ లో ఉండాలి, పవర్ లో ఉంటేనే పైసలు వస్తాయి. ఇక పైసలు ఎన్ని రకాలుగా వస్తుందో మన రాజకీయ నాయకులు చెప్పాల్సిన పని లేదు. ఎన్ని దారులు ఉంటే అన్ని దారులుగా పైసలు సంపాదిస్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని ఒక నిమిషం మనము పక్కన పెడదాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 9 సంవత్సరాలన్నర పాలన చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయి కాంగ్రెస్. అంటే ఏదైతే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల అవి నెరవేరాయా? నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, నెరవేరాయా అంటే లేదు. కానీ ఈరోజు మనము ప్రాణాలు పొడగొట్టుకొని పోతున్నారు పేద ప్రజలు. అంటే దేనివల్ల అంటే ఆల్కహాల్, యువత పెడదోవ పడుతుందంటే డ్రగ్స్.
ఇక డబ్బులున్న యువత పెడదో పడుతుందా డ్రగ్స్. వాటిని మాత్రము ఎవ్వరు అడగట్లేదు, విచ్చల విడిగా అమ్ముతున్నారు. అది ఎవ్వరు కావాలని అడుగుతలేరు. అంటే యంగ్ అమ్మాయిల తాలిబొట్లు తెగిపోతున్నా కూడా డబ్బుల కోసము, ప్రభుత్వ ఆదాయం కోసము, ప్రభుత్వంకు ఉండే వనరుల కోసము విపరీతంగా ఆల్కహాల్ తాగిపిస్తున్నారు. అది దగ్గరగా 75,000 కోట్ల పైచీలకు ఆదాయం సంవత్సరానికి. అంటే అది అడగండి. అడుగుతున్నది ఏంది? విద్యా వైద్యం కావాలి, ప్రజలకు కొంత చేయుతనే ఉంటుంది, సపోర్టుగా ఉంటుంది. కార్పొరేట్ వైద్యశాలలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఆ దోపిడీకి గురవ్వకుండా పేద ప్రజలు చదువుకోవడానికి ఉపయోగపడతాయి. పేద కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం సపోర్టుగా ఉంటుంది అనేది అనుకున్నాం. అది లేదు. అంటే ఇక మన ట్యాగ్ లైన్ ఉన్నది, అది నెరవేరలేదు. సహజంగా ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా కూడా విద్యా వైద్యం అనేది చాలా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది, చాలా కీలకంగా చూస్తుంది. కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ అది లేదు. అది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఇక రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంది అంటే డబ్బు. నేను మొదట్లో చెప్పినట్టుగా డబ్బు. అంటే డబ్బు కోసము ఏ దారిలో అయినా, ఏ గడ్డైనా తింటారు, ఏ దారిలో అయినా ప్రయాణం చేస్తుంటారు. అవసరమైతే పార్టీలు మారుతారు, లేదంటే ప్రాణాలు తీస్తారు. అంత దుర్మార్గంగా ఉన్న రాజకీయాల గురించి గొప్పగా చెప్పుకోవడానికి నాయకులు తప్పితే ప్రజలు దాన్ని చూసి ఏమి హర్షిస్తలేరు. జయరాం గారు ప్రజలు చూసి ఏమి హర్షిస్తలేరు. ఒక్క నిమిషం అండి. జయరాం గారు మాట్లాడివ్వండి. జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? అలా పరిస్థితి ఇంక మా పాటలే ఉన్నదా అన్న? ఒక నిమిషం. అంటే ఈరోజు మీకు ఎక్కడ కూడా ఈ దేశ సంపద కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న సంపద కావచ్చు, ఎవరి చేతిలో ఉందంటే కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. ఎవరు దీని పాలకులు అంటే రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలో కీలుబొమ్మలు. వాళ్ళు చెప్తే ఈరోజు చెయ్యాలి. అంటే మీకు లేటెస్ట్ ఒక న్యూస్, ఆదాని మీద వచ్చిన ఆరోపణలు కొన్ని పత్రికలు దాన్ని ప్రచురిస్తే వాళ్ళ మీద విపరీతమైన నోటీసులు, బెదిరింపులు. వాళ్ళు ఇక ఎప్పుడు జీవితకాలం మొత్తము దాన్ని ప్రచురించమనే విధంగా వాళ్ళ మీద దావాలు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఈ రకంగా కేసులు పెట్టేసి వాళ్ళను బెదిరింపులకు గురైతే కొంతమంది పారిపోయారు, కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు. అంటే ఈరోజు ఆదాని గురించి లేటెస్ట్ న్యూస్ ఇది. అంటే ఈరోజు మరి ఆదాని గురించి మాట్లాడే దమ్ములు లేవు, అలాగని చెప్పేసి ఇతరులకు ఉన్నదంటే అది లేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ లోపల ఫిలిం సొసైటీ కట్టిన చిత్రపురి కాలనీలో ఒక దొంగ అక్కడ నివసిస్తుంటే వాడు 70 ఇండ్లు అమ్ముకొని వాడు ఒక BHL లోపల అత్యున్నతమైన స్థానంలో పనిచేసి వాడు జనాన్ని మోసం చేసి అమ్ముతూ ఉంటే, దొంగ ID కార్డు ఇస్తుంటే వాడి మీద ప్రజలు కేసు పెడితే వాడు కూడా ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆర్డర్ కావచ్చని కోర్టులో కేసులు వేసుకున్నాడు. అంటే ఈ దొంగలందరూ ఎవరు కాపాడుతున్నారు అంటే ఈరోజు బీజేపీ ఒకటే నేను చెప్పదలుచుకోలేదు, ఇక్కడ కాంగ్రెస్ కూడా కీలకంగా ఉంది కదా. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దొంగలను కాపాడుతున్నదా, ప్రజలను బాగు చేస్తున్నదా? ఈరోజు నాయకులు చెప్పాలి కదా, మోదీ గారు చెప్పాలి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. కానీ మోదీ అంటే బూతులు మాట్లాడనుకో, అలా వేరే డౌట్ ఏం లేదు. కానీ ఇక రేవంత్ రెడ్డి నోరుకు మొక్కాలి కానీ చేసేదేమో ఈ పనులు, మాట్లాడేదేమో బూతులు. ఏందయ్యా బూతులు మాట్లాడుతున్నావు, కొంచెం మనం మనుషులం కదా అంటే లేదు మా సార్ చెప్పిండు, కేసీఆర్ దగ్గర నేర్చుకున్నా అంటాడు. అరే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో పడినాడు, నువ్వు కూడా పోయి పనుకోకూడదు మరి. వద్దన్నాడేవాడు ప్రజలు నిన్ను చీకొడితే రేపు ఫామ్ హౌస్ లేదంటావు కదా, మరి మూసిలేసి తొక్కుతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఒక్కడి లేదు కదా, ఒక ఇన్స్టిట్యూషన్ కదా, మరి ఇన్స్టిట్యూషన్ మొత్తం ఎందుకు బలి కావాలి? ఈరోజు అంటే ఇవన్నీ అడిగితే వీళ్ళు మొక్కాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఈరోజు వ్యాపార సంస్థలతో కుమ్ముక్కయి, ఈరోజు కార్పొరేట్ కంపెనీలతో కుమ్ముక్కయి ప్రజలకు ఎగనామం పెట్టి ప్రజలకు మభ్య పెడుతున్నారు తప్పితే ప్రజలను బ్రతికించడం కోసం ఈ రోజు ప్రభుత్వాలు లేవు అనేది నగ్న సత్యము.
కఠోర సత్యం ఇది. ఓకే, మనం ఒక్క పార్టీ అని చెప్పడానికి లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజల్ని మోసం చేయడానికి మేము అలా అడ్డంగా కాదండి, చేస్తుంది. మేము ఆన్సర్ చెప్తాం. మేము అలా కాదు, పార్టీలు కాదండి, మేము అలా ప్రభుత్వాలు కాదు. రామరెడ్డి గారు, నేను చెప్తా బీజేపీ పార్టీ ఇక్కడ అలా ఒక విషయం కాదంటారు. చెప్తా. మేడం, కాంగ్రెస్ నాకు ఎంపీ టైం అయింది మేడం. నగరపాలక Yes, yes. వాళ్ళు 45,000 ఓకే, కోట్లు మనం ఉంచుండు వెంకటేశ్వర బ్యాంకులో. గారితో మాట్లాడు. రామరెడ్డి గారు, మళ్ళీ నేను మీకు టైం 45,000 ఇస్తాను. కోట్లు బ్యాంకులో ఉంచుండు. అదాని, లేదు, ఇప్పుడు అంబానీ నేను ఏమంటున్నా ఓకే మేడం, ఓకే, చెప్పండి. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు. టైం ఇచ్చారు. ఎస్ ఎస్, అవునండి, అవును మీతోనే సరే, మాట్లాడదాం అనుకున్నా. వెంకటేశ్వర రామరెడ్డి గారు ఒక మాట్లాడండి. నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారితో ఓకే, ఓకే. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు జయరాం సార్ మాట్లాడిన దాంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకటి మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిని. ఉమ్, ఎవరైతే ప్రభుత్వాలు వస్తున్నాయో ప్రజలకు సేవ చేయాలనేది సారు ఆన్సర్ లో ఉంది. ఉమ్, కానీ ఇక్కడ అట్లా చేయడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకుంటే ఆ మేనిఫెస్టోని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కొత్తగా తెలంగాణ వచ్చినప్పుడు మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఏం అవసరమో అవి క్షుణ్ణంగా పరిశీలించి కొంత మేరకు చేసినాం, ఉమ్, కొన్ని చేయలేకపోయినాం. కానీ ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే పేపర్ల హెడ్ లైన్స్, కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే అది చరిత్ర. కేసీఆర్ గారు మన దర్యాప్తుకు వస్తుంటే, సిట్ దర్యాప్తుకు వస్తుంటే సిటీ మొత్తం తెలంగాణ మొత్తం అలర్ట్ అయిపోయింది. మొత్తం పోలీసులు అలర్ట్ అయిపోయారు, బీజేపీలు అలర్ట్ అయిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు అలర్ట్ అయిపోయారు, మంత్రులు అలర్ట్ అయిపోయారు. మొత్తం తెలంగాణ 4 కోట్ల మంది లేచి కూకున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి అంటే అంత చరిత్ర గల నాయకుడు సౌత్ ఇండియాకు దొరికిండా? నేను ఏమంటున్నంటే, ఓడిపోయినాం, మేము ఫామ్ హౌస్ లో ఉంటున్నాం, మీరు గెలిచిరు, కానీ మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చే తొండల రెడ్డిలు, రవంత రెడ్డిలు, ఎంత రెడ్డిలు, ఇప్పుడు హైడ్రాలు, మూసీలు, ఏంది మొత్తం నేను ఏం చెప్తున్నా అంటే, అసలు వినడానికి కూడా ఎస్యూ భూముల సంగతి, ఈ 4th సిటీ సంగతి, హిల్ పాలసీ సంగతి, మొత్తం ఇదే కథనా? ఇక ప్రజలకు మేలు చేసేది. ఇచ్చిన హామీలు ఎక్కడ? ఇప్పుడు తులం బంగారం గౌరవ్ కేసీఆర్ గారు ఏం చెప్పలే. మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి 16 లక్షల మందికి ఇచ్చినాం. షాదీ ముబారక్ 9.5 లక్షల మందికి ఇచ్చినాం. మరి అంటే తులం బంగారం తర్వాత 26 మంత్స్ ఎంతమంది పెళ్లి? ఎస్, ఆగాలి. వెంకటేశ్వర గారు మాట్లాడిద్దాం, తర్వాత మీరు మాట్లాడండి. కంప్లీట్ చేస్తాం మేడం, నాది కంప్లీట్ Yes, complete చేయనివ్వండి. రామరెడ్డి గారు. ఏమంటే మేము 16 లక్షల రామరెడ్డి గారు. ఒక నిమిషం ఆగు. ఒక పాయింట్ ఉంది. ఉమ్, ముస్లిం జనాభా 15%, ఉమ్, షాదీ ముబారక్ లో 40% దాటింది. ఉమ్. చెప్తున్నా, అదే చెప్తున్నా, కంప్లీట్ చేయండి. నేను చెప్తే నేను ఓకే, కంప్లీట్ వెంకటేశ్వర గారు. నేను ఏం చెప్తున్నా అంటే, ఒక మాట వినండి. రామరెడ్డి గారు ఒక మాట వినండి. రామరెడ్డి గారు, ఒక నిమిషం. వెంకటేశ్వర గారు మాట్లాడిన తర్వాత నేను మీకు టైం ఇప్పుడు ఇస్తాను, మీరు చెప్పండి. ఒక నిమిషం. నేను అబద్ధాలు చెప్పడం లేదు, నేను వాస్తవాలు చెప్తున్నా. 9 లక్షల మందికి షాదీ ముబారక్ ఇచ్చినాం. అది రామరెడ్డి గారికి, మోడీ గారికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళంతా టైర్ పంచర్ చేసుకుంటోళ్ళు, ఈ హోటల్లో పని చేసుకుంటోళ్ళు, క్లీనర్లు, డ్రైవర్లు కదా. వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకు మేము పార్టీలకు అతీతంగా. రామరెడ్డి గారు మీరు ఆగాలి, మీరు ఆగాలి. నేను ఏమంటున్నంటే, నేను గవర్నమెంట్ లో 9.5 సంవత్సరాలుగా 16 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, 9 లక్షల మందికి షాదీ ముబారక్ ఇచ్చినాము. వాళ్లకు మీరు తులం బంగారం ఇస్తానన్నారు, ఇయ్యలేదని చెప్తున్నా. మీరు ఎవరికి ఇచ్చిన పక్కన పెట్టండి, మీరు ఇస్తే ఇవ్వండి. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి సపరేట్ నిధులు తీసుకొచ్చి ఏమైనా ఇస్తే ఇవ్వండి ముస్లింలకు, బీసీలకు. ఇంకొకటి ఏంటంటే, 2,500 రూపాయలు ఇస్తామన్నారు నెలకు మహిళలకు. ఇవాళ 2 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు మేము అంటున్నాం మేడం, వాళ్ళు ఇస్తారన్నది ఇవ్వలేదు. ఇలా పురపాలక శాఖ మంత్రి లేకుండా ఎలక్షన్ జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మేధావులు ఎందుకు అడగడం లేదు? రాజకీయ నాయకులు ఎందుకు అడగడం లేదు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు? జర్నలిస్టులు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాపాలన జరగాలన్నప్పుడు అందరు మినిస్టర్లు ఉండాలి కదా, ఎందుకు లేరు? అంటే ఏం డెప్యూటీ జరుగుతుంది ఇక్కడ అంటే, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ఇక్కడ. సరే, మేము ఓడిపోయినాం, మా హామీలు బాగలేక మిమ్మల్ని గెలిపించారు. మీరు ఏం చేసారు? మొత్తం అట్టర్లీ ఫెయిల్ గవర్నమెంట్. ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు? కులగణన ఫెయిల్, మొత్తం రైతు డిక్లరేషన్ ఫెయిల్. ఇలా మేము 1200 గురుకులాలు కడితే 40 లక్షల మంది చదువుకుంటున్నారు. మేము 4 ఈస్ట్ వెస్ట్ సౌత్ కు 4 హాస్పిటల్, పెద్ద 1000 పడకల హాస్పిటల్ తీసుకొస్తే అవి పెండింగ్ పెట్టిరు. అల్వాల్లో, సనత్ నగర్ లో, గచ్చిబౌల్లో, ఎల్బీ నగర్ లో. ఎందుకు కట్టడం లేదు వాళ్ళు? మేము విద్య మీద ఎంత ప్రాధాన్యత ఇచ్చినాం, ఆరోగ్యం మీద అంత ప్రాధాన్యత ఇచ్చినాం కదా, ఎందుకు కన్స్ట్రక్షన్ జరగడం లేదు? ఇవాళ విద్యల ఆధార్ స్కూల్, మోడల్ స్కూల్, బీసీ మైనార్టీ, ఎస్సీ మైనార్టీలలో 39 లక్షల మంది చదువుకునే అబద్ధమా? 1200 గురుకులాలు కట్టలేదా? ఎందుకు? మేము చెప్తున్నాం కదా, మీరేం చేసిర్రు? ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయితే ఎక్కడ? మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల పరిపాలనలో వైఫల్యం చెందింది అంటున్నారు.
ఎస్ 100% చర్చ ఇదే అంశానికి సంబంధించి నర్సేగౌడ్ గారు మాట్లాడతారు. నర్సేగౌడ్ గారు చెప్పండి. దాకా మిత్రుడు మాట్లాడింది నేను విన్నా. మ్మ్. నేను ఏమంటున్నానంటే మ్మ్. వీళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటారు. నేను ఇప్పుడు రీసెంట్ గా జరిగిన విషయం చెప్తా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యొద్దు అని వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ టికెట్ ఇచ్చింది. అంటే అబద్ధం మీ దగ్గర క్లారిటీ లేదు, అబద్ధం అది. వెంకటేశ్వర్లు గారు మూడుచింతలపల్లిలో సోషల్ మీడియాలో వచ్చేది. ఓకే నర్సేగౌడ్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. నర్సేగౌడ్ గారు రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి బుట్టంగారి మాధవరెడ్డి వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్లు గారు ఓకే వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం ఆగండి. నర్సేగౌడ్ గారి వాయిస్ క్లారిటీగా లేదు, మీరు మాట్లాడకండి, ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్లు గారు ఓకే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్లు గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇప్పుడు నర్సేగౌడ్ గారి వాయిస్ క్లియర్ గా రావట్లేదు, మీరు మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. తప్పకుండా నేను మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. మేడం నేను ఏమంటున్నా, బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిండు అని అంటే బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. అది 100% తప్పు అంటున్నా నేను, అది తప్పు అంటున్నా. మేము అట్లాంటి బీఫామ్లు ఇయ్యలేదు అంటున్నాను. ఓకే వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మీరు మాట్లాడే ముందు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వలేదండి. నేను ఖచ్చితంగా మీకు టైం ఇస్తాను, మీ అభిప్రాయం ఏంటో అప్పుడు చెప్పండి. ఏదేదో చెప్తే కూడా నేను ఏమంటున్నా, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తారని 9.5 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తారని ఎందుకు ఇవ్వలేకపోయిండు? 3 ఎకరాల భూమి ఈ ఎస్సీలకు ఇస్తారని ఎంతమందికి ఇచ్చిండు? తర్వాత ఎస్సీ బంధన్ ఎంతమందికి ఇచ్చిండు? బీసీ బంధని మొదలే పెట్టలేదు, ఎస్టీ బంధని మొదలే పెట్టలేదు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి 2 సార్లు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి, అక్కడ నీళ్లు వస్తా ఉన్నాయంటే దాన్ని బాగా చేయలేకపోయిండు. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతారు. రైతులను మోసం చేసిండు, వాళ్ళకు యూరియా ఇయ్యలే, పొటాషియం ఇయ్యలే, ఫ్రీగా ఇస్తా. 2017లో నేను వాళ్ళ కొరికే పుట్టిండొచ్చు, దేవుడు నన్ను అందుకే పంపించిండొచ్చు, నేను ఫ్రీగా ఇస్తా 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం కేసీఆర్ ఒక్క బస్తా కూడా ఫ్రీగా ఇయ్యలేదు, ఒక బస్తా కూడా ఫ్రీగా ఇయ్యలేదు. నర్సేగౌడ్ గారు వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం ఆగండి. నర్సేగౌడ్ గారికి ఇంతకు ముందే టైం ఇచ్చాను, ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడిద్దాం. వీళ్ళు 4 హామీలు కాదు, చెబుల్ 420 హామీలు ఇచ్చిండ్రు కాబట్టే వీళ్ళను మూల కూర్చుండబెట్టిరు. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓట్లు అడగడానికి వస్తా ఉందని నేను చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ 2 ఎన్నికలలో కీలకమైన విషయం ఒకటే మేడం, ఈ ఎన్నికలలో 90% సీట్లు మేము స్వీప్ చేయబోతా ఉన్నాం. మిగిలిన 10% లో బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుతా ఉంది. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత బీజేపీ సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అని కొట్లాడుకుంటారు. వాళ్ళు అంతవరకే పరిమితమైన తప్పితే ప్రజల మధ్యలో వీళ్ళు లేరు. బీజేపీ ఏమంటుంది నేను సెకండ్ పొజిషన్ అంటుంది, బీఆర్ఎస్ ఏమంటుంది నేను సెకండ్ పొజిషన్ అంటుంది. కాబట్టి ఆ ఎన్నిక కొట్లాడుతున్నారు తప్పితే వీళ్ళు మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ కొట్లాడే దమ్ము వీళ్ళకి ఎక్కడదండి. వీళ్ళు గెలిచే అవకాశం లేదు. 100 కంటే తక్కువ ఓట్లు వస్తాయి. దక్షిణ తెలంగాణలో బీజేపీ లేదు, ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ లేదు. కాబట్టి వీళ్ళు మాకు పోటే కాదు, ప్రజలు మా వైపు ఉన్నారు, గెలుస్తా. మొత్తంగా కాంగ్రెస్ గెలుపు వైపు అడుగులు వేస్తుంది, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారంటారు. ఓకే చెప్పండి రామరెడ్డి గారు. ఓకే నర్సేగౌడ్ గారు బుట్టంగారి మాధవరెడ్డిని వాళ్ళని నిలపడమే బీసీల గొంతు నొక్కడానికి కేసీఆర్ పార్టీ చేస్తున్నటువంటి వింత నాటకం అనేది మనకు అర్థమైంది. దీనికి సంబంధించి మనం సమాధానం అడుగుదాము. ఫస్ట్ రామరెడ్డి గారితో మాట్లాడు. ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినా ఆ ఓటు మురిగిపోతుంది కాబట్టి వాళ్ళకు ఓటు వేయొద్దని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. రామరెడ్డి గారు చెప్పండి. 2 ఆన్సర్లు ఆయన అడిగేం చెప్తా. చెప్పండి. మూసీ రివర్ క్లీనింగ్ అంటుండ్రు 1,55,000 కోట్లట. నా దగ్గర ₹1 లేదు, కోసిన రూపాయి లేదు అని ఉద్యోగస్తులకు డిఏలు 5 పెండింగ్ పెట్టి లేదు. సాబర్మతి నది క్లీనింగ్ జరిగింది,
అహ్మదాబాద్ గుజరాత్ లో 282 కోట్లు ఖర్చు అయింది. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ షేర్ ఉంది. 3 కలిపి 282 కోట్లతో సాబర్మతి నది క్లీనింగ్ అయితే 1,50,000 కోట్లు ఎవరికి దొబ్బి పెడదామని, మీరు ఎవరికో దొబ్బి పెడదామని పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? అదొకటి. రెండో విషయం, మెట్రో సెకండ్ ఫేజ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఇచ్చి మీరు ఫస్ట్ ఫేజ్ లో ఏవైతే లోన్ తీసుకుర్రో, ఎవరైతే వెనుకపోయారో మీ తప్పుడు పనుల వల్ల వాళ్ళకి ఆ అమౌంట్ పే చేసి మీరు డిపిఆర్ పంపేయండి, మా అమౌంట్ మేము ఇస్తాం, అగ్రీడ్. ఆ షేర్ డిసైడ్ అయింది, మేము ఇస్తామని చెప్పి మీరు డిపిఆర్ పంపించండి. మీరు లోన్ ఏదైతే ఇవ్వాలను అవి క్లియర్ చేయండి, మేము సెకండ్ ఫేజ్ డబ్బులు ఇస్తామని చెప్పింది. గవర్నమెంట్ దగ్గర ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఈ 2 విషయాలు 6 గ్యారంటీలో బొందబెట్టిరు, 420 హామీలో బొందబెట్టిరు. ఒక్క నెల అయితే 4,000 పెన్షన్, ఒక్క నెల అయితే 15,000 రైతు భరోసా. ఎక్కడ పోయినాయి? ఎంత దుర్మార్గంగా దగా చేశారు. అమ్మాయిలకు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ అన్నారు, 5 లక్షలు. ఆ తర్వాత మన నిరుద్యోగ వృత్తి అన్నారు, 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అన్ని దగా చేశారు. ఒక్క ఫ్రీ బస్ పేరు మొగోళ్ళకు పెంచి ఆ డబ్బులు ఇటు డైవర్ట్ చేసి, తర్వాత వీళ్ళకేంటంటే మైనారిటీలకే స్పెషల్ గిఫ్ట్, రంజాన్ గిఫ్ట్. హిందువులకు వచ్చేకే దసరా వస్తే బస్ పేరు పెంచు, సంక్రాంతి వస్తే బస్ పేరు పెంచు, హిందువుల ముంచు, మైనారిటీలో పోషించు. ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చెప్పింది, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాదు, తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు, ఇంకా ఈయన అద్దంకి దగ్గర ఐ లవ్ పాకిస్తాన్, మీకు శత్రువు అంటే నాకేం శత్రువు. ఇంకా రాముడేమైనా మీకు చిన్నయ్యారా? రాముడేమైనా మీకు చిన్న, సీతమ్మ మీకు చిన్నమ్మ? హిందువుల ఘోరంగా అవమానించారు కాంగ్రెస్. ఇంట్లో బీఆర్ఎస్ తప్పలేదు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు, జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు, కబ్రస్థానాలకు 100 ఎకరాలు ఇస్తాం, వీళ్ళిద్దరు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎంఐఎం పెడుతున్నాం, ఎంఐఎం గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ పెడుతున్నాం. అమాయక గ్రామీణ ఓటర్లు కాదు, అది పార్టీ గుర్తు మీద జరగలేదు సర్పంచ్ ఎన్నికలు. ఇప్పుడు జరిగే ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బొందబెడతాం. మేము సెకండ్ ప్లేస్ వెళ్ళాం, మేమే ఫస్ట్ ప్లేస్, బీజేపీ ఫస్ట్ ప్లేస్. లాస్ట్ టైం ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాకు 28 ఇచ్చిన నెంబర్ 1 మేమే. ఎంఐఎం కలిసి 12 స్థానాలు ఇచ్చిన టీఆర్ఎస్ మేయర్ పై దక్కుతుంది, మాకు 28 వస్తే. కరీంనగర్ లో మాకు 12, కాంగ్రెస్ 2-3, కరీంనగర్ అంతే మాకు 12 వస్తే కాంగ్రెస్ 2, వరంగల్ అంతే, హైదరాబాద్ మాకు 45 వస్తే కాంగ్రెస్ 2. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వినండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీ ఎలక్షన్ కానీ అధికార కాంగ్రెస్ 8 గెలుచుకున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అయితే 2 మేము గెలుచు, ఒక్కటి గెలవాలి అధికార కాంగ్రెస్. రామరెడ్డి గారు ఓకే. అలా దక్షిణ తెలంగాణ కూడా నర్సేగౌడ్ గారు 1 మినిట్ లో కంక్లూజన్ ఇవ్వండి, మనం వెంకటేశ్వర్ గారితో మాట్లాడాలి. రామరెడ్డి గారు 1 నిమిషం ఆగాలి, అందరికి టైం ఇవ్వాలి. కరెక్టే, బట్ మీ వాయిస్ క్లారిటీ లేదు నర్సేగౌడ్ గారు. వెంకటేశ్వర్ గారు ఓకే, రామరెడ్డి గారు వెంకటేశ్వర్ గారితో మాట్లాడదాం. ఓకే, మీ ఆవేదన మాకు అర్థమైంది, 1 నిమిషం ఆగండి రామరెడ్డి గారు. ఓకే, నర్సేగౌడ్ గారు మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు. నర్సేగౌడ్ గారు, వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి. మేడం నేను ఏం చెప్తున్నంటే, ఇప్పటిదాకా నర్సన్ ఏం చెప్పిండంటే, 3 చింతలపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో బుటంగారు నరసింహారెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ, మాధవరెడ్డి గారు. నేనేమంటున్నంటే, నేను ఈ రోజే ఆలేరు, జనగాము, 3 చింతలపల్లి, భువనగిరి తిరుక్కుంటూ వచ్చినాము. సోషల్ మీడియాలో ఒక పేపర్ వస్తుంది, అది సేమ్ పేరు మీద ఉన్న వ్యక్తి, ఆయన కాదు వ్యక్తి, ఆయన నామినేషన్ ఎక్కడ వేయలేదు. కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ మీకు పెడతా, మీరు ఆయన సరే ఎంక్వైరీ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లు 2026 ఫిబ్రవరి ఎలక్షన్లలో మున్సిపల్ ఈ ఇంతకు ముందు ఫిబ్రవరితోనే ఎక్స్పైర్ అయిపోయినాయి. నేను ఏమంటున్నంటే, ఇలా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సవాల్ విసురుతున్నా. మీకు పోయిన సంవత్సరంలో మీ ఓన్లీ నిజామాబాద్ జిల్లాలోనే మీరు ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచారు. 147 మున్సిపల్లలో 140 మాయ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నా, నర్సయ్య గారు ఒక మాట వినండి,
చెప్పండి, నరసయ్య చెప్పండి. గారికి నేను వెంకటరెడ్డి గారిని మన అన్న రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా. మ్మ్. ఇదే 13వ తారీఖు నాడు 48 లక్షల మంది ఓటు వినియోగించుకుంటున్నారు. ఇదే స్వతంత్ర టీవీ ద్వారా మనం చర్చకు వద్దాము. ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరికి వస్తున్నాయో మనం లీడ్ తీసుకుందాం. ఓకే, అప్పటి తప్పకుండా. వరకు మీ పార్టీ అభిప్రాయం, ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, మ్మ్. మీరు సబర్మతి తీసుకొచ్చారు, సబర్మతి చేసిండ్రు, కానీ 282 కోట్లు మీరు చెప్పిన మాట వాస్తవం. మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ 200 కోట్లకు 500 కోట్లకు పోయింది. కానీ కేసీఆర్ గారు మూసి మీద తీసుకొచ్చి ప్రక్షాళన కోసం ఒక ప్రపోజల్ తీసుకొచ్చి 330 ఎస్టీపీలు తీసుకొచ్చి మొత్తం ప్రాజెక్టు రిపోర్ట్ అంతా డిపిఆర్ 16,200 కోట్లకు తీసుకొచ్చిండు. దాంట్లో 250 కోట్లు కేటాయించి అలిగేషన్ చేసి రోడ్లు వేయాలి, దీన్ని ఎస్టీపీలు పెట్టారు. ఎస్టీపీలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టినాయే. ఈ రోజు శుద్ధి చేసిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మొత్తం కట్టినాయే. రేవంత్ రెడ్డి గారు ఎస్టీపీల నోరు ఎట్లుందో, మోరీ ఎట్లుందో, మూసి ఎట్లుందో, రేవంత్ రెడ్డి గారు అట్లుంది. నేను ఏమంటానంటే, ఈజీగా నరసన్న గారు చెప్తున్నారు, ఈజీగా కాంబోజి వెంకటేశ్వర చెప్తున్నాడు, ఈజీగా రామన్న చెప్తున్నారు, రెడ్డి గారు చెప్తున్నారు. కానీ వాస్తవాలు వాస్తవాలు ఏంటి అని ప్రజలు గ్రహిస్తారు. రైట్, ఫైనల్ కంక్లూజన్ తీసుకుందాం. ఓకే, ఇంతసేపు వ్యక్తుల మీద దాడులు చేయడం కాదు, వాస్తవాలు టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఓకే, నర్సేగౌడ్ గారు. మేడం, రామన్నకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎంతసేపు ముస్లింలను హిందువులను వేరు చేసి చూస్తారు కదా. భారతీయ జనతా పార్టీ హిందువులకు ప్రత్యేకంగా చేసిన ఒక్కటి చెప్పమంటున్నా, ఓ పెట్రోల్ తక్కువ చేసిందా, లేకపోతే బియ్యం ఏమన్నా 2 కిలోలు ఎక్కువ ఇచ్చిందా, హిందువులకు ఏమన్నా ఒక అంతస్తు ఏమన్నా కట్టించిందా, లేకపోతే 2 చీరలు పంపించిందా, ఓ పెన్నో పెన్సిలో బుక్కో ఏమన్నా కొనిచ్చిందా? అన్ని అబద్ధాలండి ఇవన్నీ, ఎమోషనల్ ఇష్యూస్. కేవలం హిందువులు రాముడు అని చెప్పుకొని ఆ ఎమోషన్ మీద వాళ్ళ ఓట్లు దొంగతనం చేయడం తప్పితే, రాముని పేరు చెప్పి వీళ్ళు బాగుపడడం తప్పితే ప్రజలు బాగుపడ్డది, హిందువులు ప్రత్యేకంగా బాగుపడ్డది ఏం లేదు. నేను చేస్తున్నా, రేపటి నుండి ఓ లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయండి. హిందువులు అని వాళ్ళ ఓట్లు దొంగతనం చేస్తున్నారు కదా, మీరు వాళ్ళని మభ్య పెడుతున్నారు కదా, వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదన్నా కేవలం హిందువులు ఓట్లు తీసుకుంటారండి. పాకిస్తాన్ ప్రేమిస్తామని మీరు అంటారు కదా, హిందువులు రాముడు చిన్నయ్యారా, మీరు అంటారు కదా, దాన్ని చెప్తున్నాం. నర్సేగౌడ్ గారు, హిందువులని మేమంతా హిందువులమే, మేమంతా హిందువులమే. ఓకే, ఇక్కడ మతానికి సంబంధించిన చర్చ అవసరం లేదండి. ఇప్పుడు నార్మల్ గా అయితే రాజకీయాలకు సంబంధించి మాట్లాడదాం మనం. మతం గురించి గ్రహించండి, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్టే. వాళ్ళు ఏం పని చేయరు, హిందువులకు ఏం పని చేయరు. ఓకే, నర్సేగౌడ్ గారు, టైం లేదు. రామరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. కాబట్టి ఓకే, ఓటు మురిగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఓకే, అది ప్రజలు ఆలోచించాలి ఎవరికి ఓటేయాలి అని. చెప్పండి రామరెడ్డి గారు, చెప్పండి. మున్సిపాలిటీస్ కు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఇచ్చేది మోడీ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే, 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలే. నిధులు ఇచ్చేది మేమే, డెవలప్ చేసేది మేమే, అందరినీ సమానంగా చూసేది మేమే. తర్వాత అంటే ఇప్పుడు ముస్లింలకి ఇస్తున్నారు. 15% ఉంటే 40% ఎట్లా ఇస్తారన్నా? 15% ఇవ్వాలన్నా, 2-3% హిందువులకు మీరు చేసింది ఏంటంటే తప్పు లేదు. మీరు హిందువులకు ఏదైనా చేసిందంటే ఏమీ లేదు, ఒక్కటి కూడా లేదు. మీరు గుండె మీద చేసుకోండి. మిగతా వాళ్ళని కాదని హిందువులకు ఇచ్చింది ఏదో ఒకటి చెప్పండి, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు 12 మోడీ ఉన్నారు, ముందు వాజ్పేయి గారు ఉన్నారు, ఎప్పుడు ఒకటి కూడా చేసింది లేదు. నర్సేగౌడ్ గారు, టైం అయిపోయింది, చెప్పండి. ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి రామరెడ్డి గారు. జిఎస్టీ రేట్లు తగ్గించి హిందువులకు చాలా బెనిఫిట్ చేసాం. ఆ పండుగ కొనేలేపో హిందువులే. మీరేమో బస్ రేట్లు వేస్తే మేము జిఎస్టీ రేట్లు తగ్గించి హిందువులకు మేలు చేసాం. అంతే. ఎస్, మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో రాజకీయ వేడి రచ్చరేపుతుంది. అయితే మొత్తంగా 3 పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీకి కూడా తమదైన రీతిలో ముందుకు వెళ్తోంది. ఎస్, ఇక చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కాంబోజి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మిట్ట నర్సేగౌడ్ గారు, అందెం రామరెడ్డి గారు, జయరాం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్ స్వతంత్ర.